హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్త తోడుగా ఉంటాడని అనుకుంటే వేరొక అమ్మాయికి తోడుగా ఉంటున్నాడు అని అంటోంది సిరి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. నేను సతీష్ అనే అబ్బాయిని చిన్నప్పటి నుంచి మా బావ అండి చిన్నప్పటి నుంచి తనని లవ్ చేస్తున్నా, కలిసే పెరిగాము. చిన్నప్పటి నుంచి తను నా భర్త అనేసరికి నేను ఆ ఫీలింగ్లోనూ పెరిగాను. ఇట్లా మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం అనుకునే టైంలో తనకు వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉన్నదని తెలిసింది. పెళ్ళయిందా మీకు? పెళ్ళయిందండి. మేము పెళ్లి చేసుకున్నాం అనుకునే టైంలో సడన్గా పోలీసులు వచ్చి తను వేరే అమ్మాయితో ఇట్లా ఎఫ్ఐఆర్ ఉంది, అమ్మాయిని మోసం చేశాడని చెప్పి తనకి చీటింగ్ కేసు పెట్టారని చెప్పి తను చెప్పాడండి. మీ పెళ్లి టైంలో పందిర్లోకి పోలీసులు వచ్చారా? అయిందండి. మా కుటుంబ సభ్యులంతా కలిసి నచ్చ చెప్పి అది ఇది చేసి చాలా కష్టపడితే మా పెళ్ళయిందండి. పెళ్ళైన తర్వాత మాకు ఒక బాబు పుట్టాడండి. తనకు ప్రైవేట్ కంపెనీ అండి. ఏ అమ్మాయితో కేసు పెట్టిండో మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయితో ఒక బాబు ఉన్నాడండి. ఏ అమ్మాయి అయితే సెటిల్మెంట్ అయ్యిందో ఆ అమ్మాయితో అతనికి రిలేషన్ కంటిన్యూ అయ్యి నేను అనుకోకుండా నాకు ఇతను తరచూ డౌట్ వస్తుందండి. పదే పదే వెళ్తా. క్యాంపింగ్ అంటే ఏదో నెల 2 నెలలు ఉంటుంది కానీ ప్రతి నెల వెళ్తున్నాడు. మనీ ఫోన్లో ఒకసారి అమ్మాయి నుంచి మెసేజ్ రావడం చూసానండి. ఎక్కడ ఉన్నావు, తొందరరా, ఇట్లా మనీ తీసుకొని రా అని చెప్పి మెసేజ్ వచ్చిందండి. అది రావడంతో నాకు కొంచెం డౌట్ వచ్చి మా తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఇట్లా అతను ఆమెతో ఉంటుండని నాకు తెలుసు. ఉంటున్నాడు, ఓ బాబుని కూడా కనేసాడు. ప్రేమ తగ్గింది కాబట్టి నేను అమ్మాయి దగ్గరికి వెళ్తున్నా. అంటే బోర్ కొట్టడం అంటే నువ్వు వద్దా? అప్పుడే బోర్ కొట్టేసావా? కాదు, నువ్వు బోర్ అంటే చిన్నప్పటి నుంచి వస్తున్నాడు కదా, బోర్ కొట్టేవంటే వద్దా? ఇంకా నువ్వు ఉంటే ఇద్దరు ఉండండి నోరు మూసుకొని, లేకపోతే ఆవిడతోనే ఉంటా నువ్వు దొబ్బే అంటున్నాడు, అంతేనా? పెద్దవాళ్ళు కూడా అతని పాటే పాడుతున్నారా? అవునండి, అన్ని తెలిసే కదా చేసుకున్నావు, ఇప్పుడు ఇదేంటి అని ఏది ఈ ఆప్షన్ కూడా ఒప్పుకున్నారా మహానుభావుల పెద్దవాళ్ళు? అంటే ఉంటే ముగ్గురు ఉండండి, లేదంటే ఆ అమ్మాయితోనే ఉంటాడని. అవును. ఏం బాబు, ఏంటి సంగతి? ఏం లేదు మ్యామ్, నాకు ఈ అమ్మాయి వద్దు. పెళ్లి చేసుకున్నావా? అంటే పెళ్లి చేసుకున్నాను కానీ పిల్లోడు ఉన్నాడా? ఉన్నాడు మ్యామ్. లవ్ చేసావా? చేశాను. మీ మరదలేనా చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. ఏమా మరి అమ్మాయి ఎవరు ఉందంట, ప్రెగ్నెన్సీ, పిల్లలు, ఏంటి సంగతి? అంటే మళ్ళీ అమ్మాయి వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు లేకుంటే నేను బతకలేను. అవును, ఎందుకు చేసుకోలేదు నువ్వు? అంటే అప్పుడు ఆ అమ్మాయి వద్దనుకున్నాను మేడం, మళ్ళీ ఇప్పుడు కావాలనుకుంటున్నాను. అప్పట్లో అమ్మాయి వద్దు, ఇప్పుడు ఈ అమ్మాయి వద్దు. నువ్వు మోగండి మేడం, ఏదైనా చేసుకో. ఇప్పుడు డబ్బు 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 అని ఉంటుంది. అసలు నన్ను టచ్ కూడా చేయని అమ్మాయి. పిల్లోడు పుట్టాడు, టచ్ చేయకుండా పుట్టాడా? అసలు ఫస్ట్ ఇయర్ రోజు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అసలు. ఎందుకు ఆ అమ్మాయి ఎంత నేరం చేసి వేరే మగాడితో పడుకుని కొడుకు అన్నదనా? అదే అనుకుంటున్నాను. ఏంటి, ఎవరు నువ్వు? పురుగువా మనిషివా? నీలాంటి బావలు ఉండాలి జనాలకి. సిగ్గులేదు? నీ బుర్ర ఏమైందమ్మా? మా దగ్గర ఎవిడెన్స్ లోనే బయట పెట్టమంటావా? నువ్వు నోర్మే మాట్లాడద్దు ఇంకా. ఇప్పుడు ఆల్రెడీ జైలుకి పంపిస్తానుండు మీ అబ్బాయిని. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే. నమస్తే. సో సిరి అనే అమ్మాయి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లంతో వచ్చిందండి. అసలు తనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తను అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి వస్తాను. హైదరాబాద్ నుంచి. ఇక్కడ నుంచే. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే ఓకే, చెప్పండి, ఏ సమస్యతో వచ్చారు ఇక్కడికి? నేను సతీష్ అనే అబ్బాయిని చిన్నప్పటి నుంచి మా బావ అండి చిన్నప్పటి నుంచి తనని లవ్ చేస్తున్నా, కలిసే పెరిగాము. చిన్నప్పటి నుంచి తను నా భర్త అనేసరికి నేను ఆ ఫీలింగ్లోనూ పెరిగాను. కాదమ్మా, అతను బావా? భర్త అని ఎట్లా పెరిగావు? బావ భర్త అనుకొని నువ్వు వన్ సైడ్ లవ్వా? చిన్నప్పటి నుంచి బావ మరదల్లో అని చెప్పేసి అంటూ ఉంటా. అదే ఫీలింగ్ లో ఉన్నానండి.
ఇట్లా మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం అనుకునే టైంలో తనకు వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉన్నదని తెలిసింది. ఓకే. అయినా కానీ నేను అవన్నీ మర్చిపోయి తన నువ్వు అలాగే ఉన్నావు, మీ బావ కూడా నీతో అలాగే ఉన్నాడా? అలాగనే ఉంటుండే అండి. నీతో ఉంటూ ఇంకొక అమ్మాయిని లవ్ చేశాడా? అవునండి, అది నాకు తెలిసినా కానీ తన పెళ్ళైన తర్వాత మాడతారేమో అనుకొని అయినా కానీ తనని లవ్ చేశానండి. పెళ్ళయిందా మీకు? పెళ్ళయిందండి. మేము పెళ్లి చేసుకుని అనుకునే టైంలో సడన్ గా పోలీసులు వచ్చి తన వేరే అమ్మాయితో ఇట్లా ఎఫ్ఐఆర్ ఉంది, అమ్మాయిని మోసం చేశాడని చెప్పి తనకి చీటింగ్ కేసు పెట్టారని చెప్పి తను చెప్పాడండి. ఓర్ని. మీ పెళ్లి టైంలో పందిర్లోకి పోలీసులు వచ్చారా? ఒక అమ్మాయి చీటింగ్ కంప్లైంట్ ఫైల్ చేసిందమ్మా, ఆపండి పెళ్ళి ఆపండి అని వచ్చారు. అవునండి. ఇప్పటివరకు ఇలాంటి సీన్లు సినిమాల్లో ఉంటాయి అనుకున్నాను, నిజంగానే ఉంటాయా? యాక్చువల్గా ఎవరినైనా అమ్మాయిని లవ్ చేసి చీట్ చేసి వీళ్ళు వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళకి తెలిస్తే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు. 3 సంవత్సరాల క్రితం జరిగింది. 3 years బ్యాక్. అవునండి. పెళ్లి ఆగిపోయిందా లేకపోతే పెళ్లి జరిగింది? అయిందండి. మా కుటుంబ సభ్యులంతా కలిసి కొంచెం నచ్చజెప్పి అది ఇది చేసి కొంచెం చాలా కష్టపడితే మా పెళ్ళయిందండి. పెళ్ళైన తర్వాత మాకు ఒక బాబు పుట్టాడండి. తనకు ప్రైవేట్ కంపెనీ, తను క్యాంపింగ్కి వెళ్ళే అవసరం కూడా లేకున్నా కానీ తను నేను క్యాంపింగ్కి వెళ్తున్నా అని చెప్పి ప్రతి నెల 15 రోజులు వెళ్ళి వచ్చేవాడండి. క్యాంప్కి వెళ్ళి క్యాంప్కి వెళ్ళని వచ్చేవాడు కానీ డబ్బులు అడిగితే కూడా లేవు, ఖర్చు అయిపోయిందని చెప్పి ఉంటా ఇంట్లో నుంచి వెళ్ళి తీసుకెళ్ళేవాడు. ఏం పని చేస్తాడమ్మా మీ ఆయన? మా ఆయన సివిల్ ఇంజనీర్ అండి. సివిల్ ఇంజనీర్. ఓకే. రెగ్యులర్గా అవుతుండటంతో నాకు డౌట్ వచ్చింది, ఏంటినా మా ఇంట్లో ప్రైవేట్ జాబ్ కానీ క్యాంప్కి వెళ్ళే అవసరం లేదని కానీ ఈ మధ్య తరచూ ఇంట్లో ఉండకుండా క్యాంప్కి వెళ్తున్నాడు. మనీ అడిగితే కూడా మనీ లేవని ఇంట్లోనే. చీటింగ్ కేసు ఏమైందమ్మా? పోలీస్ స్టేషన్ కేసు రన్ అవుతుందా? సెటిల్మెంట్ అమ్మా కాంప్రమైజ్ అయిపోయారు? కాంప్రమైజ్ అయ్యారండి. అంటే మా ఇంట్లో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే మా పిల్లల సంబంధం చెడిపోతుంది, అంటే జీవితం నాశనం. అమ్మాయికి ఏమైనా కాంపెన్సేషన్ ఇచ్చారా? డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నారా? అవునండి. ఓకే. సో మీ పెళ్ళికి ఇంకేం అడ్డంకం లేదు, అంత సాఫీగానే అయింది. సరే ఈ క్యాంపింగ్ గొడవ ఏంటో చెప్పమ్మా. 15 రోజులకు ఒకసారి ఎక్కడికి వెళ్తున్నాడు ఇతను? నిజంగా పని మీద, ఆఫీస్ పని మీద? లేదండి, వేరే ఏ అమ్మాయితో కేసు పెట్టిండో మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయితో ఒక బాబు ఉన్నాడండి. నా దగ్గర నుండి మనీ తీసుకెళ్ళి కూడా తనతో ఖర్చు పెడుతున్నానని తెలిసిందండి. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నాడు, నాకు కూడా ఒక బాబు 2 years బాబు ఉన్నదండి. ఏ అమ్మాయి అయితే సెటిల్మెంట్ అయ్యిందో ఆ అమ్మాయితో అతనికి రిలేషన్ కంటిన్యూ అయ్యి రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నాడండి. నీకు ఎప్పుడు తెలిసింది ఇదంతా? ఎవిడెన్స్ ఎట్లా ఉంది మీ దగ్గర? నేను అనుకోకుండా నాకు ఇతను తరచూ డౌట్ వస్తుందండి. పదే వెళ్తా క్యాంపింగ్ అంటే ఏదో నెల 2 నెలల్లో ఉంటుంది కానీ ప్రతి నెల వెళ్తున్నాడు. మనీ సాలరీ అడిగితే ఇవ్వడం లేదు, ఇంకా ఉల్టా నా మనీ అది వాళ్ళకి యాక్సిడెంట్ అని వీళ్ళకి యాక్సిడెంట్ అని నాకు ప్రాబ్లంలో ఉన్నా అని చెప్పి ఉల్టా నా దగ్గర నుంచే తీసుకొని వెళ్తాను. నువ్వేం చేస్తావు? నువ్వే పని చేయవు కానీ డబ్బులు ఎక్కడే? నేను ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాను. ఏం పని చేస్తావమ్మా? ఇంట్లో కాల్స్ మాట్లాడతాండి రియల్ ఎస్టేట్లో. ఓకే. కదమ్మా, ఇప్పుడు నిన్నెలా చూసుకునేవాడమ్మా? నన్ను బాగానే చూసుకునేవాడండి. బాగానే ఒక్క క్యాంపులు గొడవ తప్ప నీకేం ప్రాబ్లం లేదు, ఉన్నంతలో నిన్ను పిల్లని బాగానే చూస్తున్నాడు. ఒక్కొక్కసారి ప్రవర్తన అనేది చాలా వింటా ఉండేది. అప్పుడే తిట్టేవాడు, అప్పుడే బాగా చూసుకునేవాడు. తాగుతాడమ్మా? తాగుతాడండి. సరే ఈ అమ్మాయి ఉందా అని, ఈ అమ్మాయికి ఒక కొడుకున్నాడు అనేటటువంటి న్యూస్ తెలిసిన తర్వాత నువ్వేం చేసావు? అడిగావు అతన్ని? అడిగానండి. ఎలా తెలిసింది నీకు? నేను తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. నేను నీకు ఫోన్ లేదు, బిజీ వస్తుందని నువ్వు కనిపెట్టాను అంటున్నావు. అవునండి, ఫోన్లో ఒకసారి అమ్మాయి ఫోన్ నుంచి మెసేజ్ రావడం చూసానండి. ఎక్కడ ఉన్నావు, తొందరరా, ఇట్లా మనీ తీసుకొని రా అని చెప్పి మెసేజ్ వచ్చిందండి. అది రావడంతో నాకు కొంచెం డౌట్ వచ్చి మా తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఇట్లా ఆమెతో ఉంటుందని నాకు తెలుసు. ఉంటున్నాడు, ఓ బాబుని కూడా కనేసాడు. అదే ఊర్లోనమ్మా, వేరే ఊర్లోనా? పక్క ఊర్లో అండి. పక్క ఊర్లో. ఏమైనా పెద్ద మనుషులు పంచాయతీగానే ఏమైనా పెట్టావా? మీరంతా రిలేటివ్సే కదా. పెట్టానండి. ఏమైంది? వాళ్ళకే తనకే సపోజ్ అంత తెలిసే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఏం తెలుసమ్మా? ఇక్కడ ఏం తెలుసా? కాంప్రమైజ్ అయింది, కేసు లేదు. కాంప్రమైజ్ అయ్యారా? ఉంచుకుంటానని ఏమన్నా చెప్పాడు? ఆ రోజులకి కాదుగా, కేసు విత్డ్రా చేసుకుని నీకు మాకు సంబంధం లేదని. నేను తనకు పెళ్లి చేసుకున్నానండి. అంతేనమ్మా, అది కరెక్ట్. ఎందుకంటే ఇలాంటి కేసులో కామన్ గా వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చి వదిలిస్తారు, తర్వాత కంటిన్యూ అవ్వమని ఎక్కడ అనరు. తెలిసే కదా పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ ఇదేంత అంటే ఉల్టా నా పైననే వ్యతిరేకించారండి. అందుకే చేసేదారు ఎవరు? పెద్దవాళ్ళ? పెద్దవాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ తనని సపోర్ట్ చేయడంతో ఏ దిక్కు తోసక మీ దగ్గరకు వచ్చి. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారమ్మా? మా ఇంట్లో వాళ్ళు నీకు నచ్చినట్లే కదా పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నీ లైఫ్ నీదే, నువ్వే అనుభవించాలి. అట్లాంటి వాడు వద్దు వద్దు అని చెప్తున్నా కావాలి బావా అని చేసుకున్నావు,
నువ్వే అనుభవించి అంటున్నారు వాళ్ళు. మీ బావ అంటే నీకు ఇష్టమేనమ్మా? ఇష్టం. ఇటువంటి క్యారెక్టర్ ఎప్పుడు లేదు కదా మీ బావకి, ఈ అమ్మాయి తప్ప ఇంకొక అనుమానం అనేది నీకు లేదు. ఇంతకుముందు ఒక అమ్మాయి ఉండేదండి, కానీ అన్ని మర్చిపోయి నాతో ఉంటాను అనేసరికి నేను ఒప్పుకున్నానండి. మారిపోయాడు అనుకున్నా. ఇప్పుడు ఏమంటాడు మీ బావ, ఏమంటాడు ఇప్పుడున్న పరిస్థితిలో? సరే అది గత చరిత్ర, ఇప్పుడు లైవ్ లో ఉన్న ఈ అమ్మాయిని కావాలంటాడా? పైన ప్రేమ తగ్గింది కాబట్టి నేను అమ్మాయి దగ్గరికి వెళ్తున్నా. నీ పెళ్ళై 3 సంవత్సరాలే కదమ్మా. అంటే బోర్ కొట్టడం అంటే నువ్వు వద్దా? అప్పుడే బోర్ కొట్టేసావా? కాదు, నువ్వు బోర్ అంటే చిన్నప్పటి నుంచి వస్తున్నాడు కదా, బోర్ కొట్టేవంటే వద్దా ఇంకా నువ్వు? ఫైనల్ గా ఏమనుకుంటున్నాడమ్మా మీ బావ, ఏమంటున్నాడు? ఇద్దరు కావాలంటున్నా కానీ నేను బెట్టి వేస్తే తను ఒక్కటే కావాలంటున్నా, లేకున్నా తనని వదులుకోలేను అని అంటున్నా. ఉంటే ఇద్దరు ఉండండి నోరు మూసుకొని, లేకపోతే ఆవిడతోనే ఉంటా నువ్వు దొబ్బే అంటున్నాడు, అంతేనా? ఈ పెద్దవాళ్ళు కూడా అతని పాటే పాడుతున్నారా? అవునండి, అన్ని తెలిసే కదా చేసుకున్నావు, ఇప్పుడు ఇదేంటి అని ఏది ఈ ఆప్షన్ కూడా ఒప్పుకున్నారా మహానుభావులు ఆ పెద్దవాళ్ళు? అంటే ఉంటే ముగ్గురు ఉండండి, లేదంటే ఆ అమ్మాయితోనే ఉంటాడని. అవునండి. అతని ఇష్టం, మగాడు నోరు మూసుకోండి అన్నట్టు మీ పేరెంట్స్ ఏమంటున్నారు తల్లి? నా పేరు అన్ని తెలిసే, నీ చేతిలో నువ్వు చేసుకో. వాళ్ళు కూడా అదే పాట, అంటే నువ్వు అతను వెంటబడ్డావని అన్ని తెలిసిన తర్వాత వెంటబడ్డా వాళ్ళు కూడా? నువ్వు చేసిన కర్మ నువ్వే అనుభవించు అంటే. చదువుకున్నావమ్మా? అవునండి. చదువుకున్నావా? చదువు. అమ్మా అదేదో కోపంలో అంటారు కానీ ఇదేంటో భాగవతం బయటపడినాక వాళ్ళు మీ సపోర్ట్ ఉంటారు, కంగారు పడకుండా మాట్లాడదాం. ఓకే. ఏం బాబు ఏంటి సంగతి? ఏం లేదు మ్యామ్, నాకు ఈ అమ్మాయి వద్దు. పెళ్లి చేసుకున్నావా? అంటే పెళ్లి చేసుకున్నాను కానీ పిల్లోడు ఉన్నాడా? ఉన్నాడు మ్యామ్. లవ్ చేసావా? చేశాను. మీ మరదలేనా చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. ఏమా మరి అమ్మాయి ఎవరో ఉందంట, ప్రెగ్నెన్సీ, పిల్లలు, ఏంటి సంగతి? అంటే ఆ అమ్మాయిని కూడా ప్రేమించాను మ్యామ్. ఆ అమ్మాయినే ప్రేమించావు, ఈ అమ్మాయిని జస్ట్ ఊరికే సొసైటీ కోసం పెళ్లి చేసుకున్నావా? లేదు మేడం, ఈ అమ్మాయిని కూడా ప్రేమించాను కానీ ఈ అమ్మాయి మీద ఇప్పుడు కాదు, అమ్మాయి ఏదో చీటింగ్ కేసు పెట్టిందంట, నిజమేనా? పెట్టింది. సెటిల్మెంట్ చేసుకున్నారా? చేసుకున్నాను. ఏమని సెటిల్మెంట్ చేసుకున్నారు? ఈమెను పెళ్లి చేసుకున్నాక నిన్ను ఉంచుకుంటాను, అక్కడ కూడా పిల్లలకి అంటానే. అదేం లేదు. మరి ఏం సెటిల్ చేసుకున్నారు? సెటిల్మెంట్ చేసుకున్నామండి, అమ్మాకి ఈమెకి వదిలేయమని చెప్పేసి అక్కడ సెటిల్మెంట్. అని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, తర్వాత కంటిన్యూ అవుతానని ఎక్కడా లేదు కదా, మళ్ళీ ఎట్లా తగిలింది ఆ అమ్మాయి నీకు? అంటే మళ్ళీ అమ్మాయి వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు లేకుంటే నేను బతకలేదు. ఆ అమ్మాయి అంటది, ఎందుకంటే ఆ అమ్మాయికి అవసరం, బిఫోర్ మ్యారేజ్ మీకు అన్ని నడిచినాయి అంట. ఆ అమ్మాయిని చేసుకోవచ్చు కదా, ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు? 3 సంవత్సరాలకి బోర్ కొట్టేసింది ఆ పిల్ల నీకు, ఆవిడ ఎందుకు చేసుకోలేదు నువ్వు? అంటే అప్పట్లో ఆ అమ్మాయి వద్దనుకున్నాను మేడం, మళ్ళీ ఇప్పుడు కావాలనుకుంటాను. అప్పట్లో ఆ అమ్మాయి వద్దు, ఇప్పుడు ఈ అమ్మాయి వద్దు. నేను మొగోని మేడం, ఏదైనా చేసుకో. ఈ కూర్చున్నావిడ ఎవరయ్యా? ఏమ్మా వింటున్నావా మీ అబ్బాయి మాటలో? అబ్బాయి అలా చేయడండి, అలా చేయలేదు. ఎలా చేయడు? నీ ముందే మాట్లాడుతున్నాడు, మగాడిని ఏదైనా చేస్తానని. మరి అలా ఆవిడ సరిగ్గా చూడకపోతే మరి ఏం చెప్తారు? సరిగ్గా చూడకపోతే అడ్డదారులు తొక్కొచ్చా కొడుకులు? ఏది పట్టించుకోకపోతే మాటలు చెప్పడానికి అలాగే చెప్తారు. ఏం పట్టించుకోలే, అమ్మాయి బాగానే చూస్తున్నావు కదమ్మా, మీ చుట్టాలే కదా. పిల్లోడు పుట్టాడు కదా, టచ్ చేయకుండా పుట్టాడా? ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అసలు. విసిగిస్తుంది, అబ్బాయిని విసిగిస్తుందండి, లేదంటే అలాంటి వాడు కాదు మా బాబు. మా బాబు అలా ఏమో ఎవరితో తిరిగిందో, ఇంతమందితో తిరిగిందో. చిన్నోరమే ఏం మాట్లాడుతావు? మీ మరదలు మీరంతా ఒక కుటుంబం, దిగజారి మాట్లాడకూడదు నాన్న. ఒకలాగా తప్పించుకోవడం కోసం అలాగా. ఏంటమ్మా అసలు మీ కోడల క్యారెక్టర్ ఏంటో చెప్పు. నువ్వు ఈ రోజు మీ అబ్బాయిని వెనకేసుకొస్తున్నావు, వెనకేసుకొస్తానంటే నేను చూస్తున్నాను కాబట్టి. ఏం చూస్తున్నావు అసలు? ఏంటి అమ్మాయి క్యారెక్టర్ ఏంటి? ఇంట్లో లెక్క చేయదా? అత్తలకి రెస్పెక్ట్ ఇవ్వదా? లెక్క చేయదు, ఆ అబ్బాయిని లెక్క చేయదు, మా బాబుని ఎందుకని ఇష్టపడి పెళ్లి చేసుకుంది, చిన్నప్పటి నుంచి లవ్ చేసిందంట. అంటే చెప్పడానికి అలా చెప్తుంది కానీ పట్టించుకోదు అసలు. అలా పోలీసు పెళ్లి మండపంలో పోలీసులు వచ్చి తీసుకెళ్ళినా సరే బావే కావాలని చెప్పి ఇష్టంతో చేసుకుంది కదమ్మా, నువ్వు అలా అనేస్తే ఎలాగా? ఇప్పుడు ఇంకో కోడలు బాగా చూసుకుంటుందా ఏంటి నిన్ను? అది ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదో అయ్యి ఉంటది తప్పండి, మా బాబు అలా చేయదు. అమ్మ తొక్క ఇన్ఫర్మేషన్ కానీ అది కాదు, చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరిని భార్యాభర్తల్లాగే చూసుకున్నారు కదా ఇరువైపుల కుటుంబాలు. ఒకరికొకరు ఎంత మ్యాచింగ్ జరిగితేనే భార్యాభర్తలు అని అనుకుంటారు. ఈ రోజు ఆ అమ్మాయిని అంటో నీ కూతుర్ని అంటమే, ఆ అమ్మాయి మీద ఉమ్ము వస్తే కనుక నీ మొహం మీద ఉమ్ము మూసుకున్నట్టే. చిన్నప్పటి నుంచి చూసే కదా చేసుకున్నారు పెళ్లి. లేదంటే వేరే అమ్మాయా? మీ కుటుంబంలోని అమ్మాయి కదా, నీ కూతురుతో అలాగే మాట్లాడేది నువ్వు? నా కూతురుతో అలా మాట్లాడినా ఏం చేసింది? కాదమ్మా, ఇప్పుడు అబ్బాయికి రెస్పెక్ట్ ఇవ్వదు అంటున్నావు, ఏం చేస్తుంది? తల్లిలలో మాట్లాడితే కొడుకులు అలాగే ఏడుస్తారు, తల్లిలలో మాట్లాడితే కొడుకులు అలాగే ఏడుస్తారు. అమ్మాయి చూడడానికి కూడా బానే ఉంది, ఆ అబ్బాయికి ఎవరు దొరికితే ఈ అమ్మాయికి ఎంతమంది ఉండుంటారు, అయినా సరే బావే కావాలని చెప్పి కదా కూర్చుంది. అదే అండి, ఆ అమ్మాయిని నేను ఏమన్నా, అమ్మాయి అయినా సరే మా పాప లాంటిదే కాబట్టి ఏమన్నా. ఇప్పుడేగా అంటున్నావు ఏం సరిగ్గా చూడదని. దెబ్బలాడుకుంటున్నప్పుడు మరి ఏం చెప్తానండి. ఎందుకమ్మా మీ అబ్బాయి వెనకాల దుకాణం పెడితే ఊరుకుంటుందా? అక్కడ పిల్లల కంటే నువ్వు ఊరుకుంటావా మీ ఆయన అలా చేస్తే? అది నిజమో కాదోనండి, నేను చూడలేదు. అరే ఇప్పుడే చెప్తున్నాడుగా నీ ముందే, అవునండి నా ఇష్టం. నిజమని నేను ఒప్పుకోను, ఎందుకంటే నేను అరే వాళ్ళ అబ్బాయి చెప్తున్నావు ఒప్పుకోను అంటుంది. తను ఆడే గొడవలకి మొండిగా అలా చెప్తాను అంతే. ఓకే, నీ దృష్టిలో ఏంటంటే ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంది కాబట్టి మా అబ్బాయి అలా అంటున్నాడండి, నిజం కాదు.
అమ్మా మీకు అన్ని తెలుసు, తెలిసి ఇక్కడ ఏదో మీ కొడుకుని వెనకేసుకొస్తున్నారు మీరు, అంతే. ఆ విషయం మాకు అర్థమవుతుంది. కొడుకునంటే కొడుకునైనా వెనకేసుకొస్తానండి, కోడళ్ళైనా ఏం లేదు, అదేం మాకు కనిపించట్లేదు. కోడళ్ళని అనాలనే ఉద్దేశం. సరే మీ దృష్టిలో ఏంటంటే మీ అబ్బాయి ఇంకా కాదమ్మా, మీ అబ్బాయి ఇంకా ఏ తప్పు చేయలేదండి, ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే బిహేవ్ చేస్తున్నాడు అంటున్నావు, అంతేనా? బాబు సతీష్, ఇంకో ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటి ఉంది, పాత అమ్మాయి అంటున్నావు, ఈ అమ్మాయి ఒకటి, ఎంతమంది ఉన్నారు నీ జీవితంలో? ఒకసారి మాకు లెక్క తేలాలి. ఎంతమంది లేదు, ఈ ఇద్దరే. కాదు, ఇందాక మీ వైఫ్ ఒకటి చెప్పింది, అంతకు ముందు ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయిని వదిలేసిన లేనప్పుడు అలాగే చెప్తాను. ఫోన్లో ఉండమ్మా, అబ్బాయిని మాట్లాడదాం. మీ అబ్బాయి ఒప్పుకుంటే నీకు ఓకేగా? మీ అబ్బాయి ఒప్పుకుంటాడు, ఆగండి. మీ ఇంట్లో మీ అబ్బాయి భోజనం చేస్తాడా, అతను భోజనం కూడా నువ్వే చేస్తావా? అందు గురించే ఏమయ్యా చెప్పు, ఈ అమ్మాయిలో లోపం ఏంటి, లోటేంటి? అంటే నేను దగ్గరకు రానివ్వట్లేదు సార్, రోజు ఎవరితో పడితే వాళ్ళతో కాల్స్ మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ప్రొఫెషన్ అది కదా, రియల్ ఎస్టేట్ అట. ఎవరితో మాట్లాడుతుంది? క్లారిటీతో ఉండు. డైలీ ఇట్లా అన్నం చేసి పెట్టదు, నాకు దగ్గర రానియదు. అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్తున్నావా నువ్వు? తీసుకెళ్తున్నాను. అమ్మాయి ఫోన్లు మాట్లాడితేనే వస్తానే, ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది, ప్రొఫెషన్ లో మాట్లాడుకోదా? మనకేం తెలుసు మేడం? ప్రొఫెషనే అమ్మాయిది, అది ఫోన్ లో మాట్లాడడం. అందులో నీకు ఎందుకు డౌట్ వచ్చింది? మరి ఫోన్ పక్కన కూర్చొని ఎంక్వైరీ చేయపోయావా ఏం జరుగుతుందని? చేస్తాను. ఇప్పుడు చేయడు. సరే నీ బాగోతం ఏంటి? మీ అమ్మ చాలా వెనకేసుకుని కూర్చోబెడుతుంది. ఆ ఇంకొక అమ్మాయి ఎవరో మగపిల్లోడు కూడా ఉన్నాడు, ఎవిడెన్స్లు ఉన్నాయి అంటుంది. ఆ అమ్మాయి ఎవిడెన్స్లు ఇక్కడ చూపించమంటావా, నువ్వు నిజం ఒప్పుకుంటావా? నిజం ఒప్పుకుంటున్నాను నేను. ఏమని? ఆ అమ్మాయిని నేను ప్రేమించిన ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఏమా అయిపోయిందా? మీ అబ్బాయి ఊరికే చెప్పట్లే, ఇక్కడ మా ముందు అయితే ఊరికే చెప్పడుగా. ఏమైనా కేసుకొస్తున్నావు తల్లి? ఏం తల్లివి? నీలాంటి వాళ్ళు ఉండబట్ట చట్టాలు ఆ రకంగా లేడీస్ ఫేవర్ గా తయారైంది. మగాడు ఏదన్నా చేస్తాడా? మా అబ్బాయి ఊరికే చెప్తున్నాడా? పక్కన దుకాణం పెట్టేశాడు. ఇంకా పైగా సొంత మేనకోడలండి, ఎన్ని వంకర్లు మాట్లాడుతుందో. బాబు సతీష్ 2 నిమిషాలు మాట్లాడచ్చా నీతో? నాకు ఎందుకంటే నువ్వే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఇంక వీళ్ళందరినీ తీసి పక్కన పెట్టేసి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయిని ప్రేమించావు, వాస్తవాలు మాట్లాడుకున్నావు, ఓకేనా? మంచోడివి, ప్రేమించావు, వైఫ్ కిందే నువ్వు ట్రీట్ చేసావు, ఆ అమ్మాయి ఎంటర్ అవ్వకున్నంత కాలము కదా. ఈరోజు నీకు వేరే ఇష్టం ఉంటే కనుక నాకు వేరే ఇష్టం అయింది అనేటటువంటి మాట అనాలి, కానీ దయచేసి మీ అమ్మతో పాటు ఈ అమ్మాయి పరువు తీకు. అది కరెక్ట్ కాదు. నీకు ఒక అక్క ఉంది, ఒక చెల్లి ఉంది, నీ పక్కన ఉండేటటువంటి తల్లి కూడా ఒక స్త్రీ, అది గుర్తుపెట్టుకో. ఎక్కడో చోట ఎథిక్స్ అనేవి ఉంటాయి. నువ్వు ఎన్ని అబండాలు వేస్తున్నావు అంటే ఆ అమ్మాయి మీద, ఒక్క అబండాన్ని కూడా నువ్వు కంటిన్యూస్గా మాట్లాడట్లేదు. అంటే ఎప్పుడు డబ్బు 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 అని నన్ను ఏదో ఒకటి లెక్క తేల్చుకుందాం అయ్యా, ఏదో ఒకటి లెక్క తేల్చుకుందాం. నాకైతే ఇప్పుడు అమ్మాయి వద్దు సార్. అరే నువ్వు ఇష్టం వచ్చినట్టు వద్దు అంటే ఊరుకుంటారా? ఒక నిమిషం, నువ్వు డబ్బులు పిచ్చిది అని అంటున్నావా, శారీరకంగా ముట్టుకోనివ్వదు అంటున్నావా, విచ్చలవిడిగా ఫోన్లు మాట్లాడుతుంది అని అంటున్నావా? ఏదో ఒకటి లెక్క ఇవన్నీ చేస్తాను సార్, ఇవన్నీ చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు చెప్పు? నువ్వు సంపాదిస్తున్నావా? ఆ అమ్మాయి డబ్బులు తీసుకెళ్తున్నావా? ఆ అమ్మాయిని లెక్క చేయకుండా చూస్తున్నావా? వేరే దుకాణం పెట్టావా? ఇంకో చోట పిల్లోని కన్నావా? సరిగా లేనప్పుడు నేను అమ్మాయితే వెళ్ళాను. ఇప్పుడు వెళ్తున్నావు నువ్వు. ఇవన్నీ చేయడం వల్ల అమ్మాయి దూరంగా ఉంటుంది అనుకోవచ్చుగా. ఆ పిల్ల ఇంకా ఎదురు సంపాదించి నీకు డబ్బులు ఇస్తుంది, మళ్ళీ దాని మీద నీకు అనుమానమా? నీ సొంత బ్లడ్ మీద నీకు అనుమానం? తను బాగానే చూసుకుంటా, ఇంట్లో అసలు ఉండనే ఉండదు, ఎప్పుడు బయటనే ఉంటారు. ఇంటి ఖర్చులకు కూడా రూపాయి కూడా ఇయ్యాడు, అన్ని నేనే సంపాదించు. ఏంటి నేను ఇవ్వకుండా నీకు అన్ని డబ్బులు వస్తున్నాయా? అన్ని డబ్బులు రాకపోతే మరి నువ్వే కదమ్మా, ఏంటి డబ్బులు ఇవ్వడా ఇంట్లో? ఇవ్వడండి, 1 రూపాయి కూడా ఇయ్యాడు. ఎదురు తీసుకెళ్తున్నాడు కదా సార్, తీసుకొని వెళ్తాడు. మళ్ళీ అప్పులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయని చెప్పి ఉన్న తాళి కూడా తాకట్టు పెట్టాడండి. అతను పెద్ద అలిగేషన్ ఏంటంటే శారీరకంగా నువ్వు దగ్గరికి రానివ్వు కాబట్టి అటువైపు అట్రాక్ట్ అయ్యాడంట. అదొక దరిద్రగొట్ట రీజన్. లేదండి, ఎప్పుడు తను ఇంట్లోనే ఉంటాడు, ఎప్పుడు బయటనే ఉంటాడు. ఏదో వంక వదిలించుకోవడానికి తను తిరుగుతూనే ఉంటాడు, ఏ రోజు ఇంట్లో ఉండడండి. నిన్ను దగ్గరగా ఇష్టంగా దగ్గరికి తీసుకుంటాడమ్మా, అది కూడా ఉండదా? లేదండి, నేనే నచ్చా గానీ అదే ఇది అతనే నిన్ను అవాయిడ్ చేస్తున్నాడు. ఎప్పుడు దగ్గరకు రాడు, నన్ను దగ్గర తీసుకోదు, బాబుని కూడా దగ్గర తీసుకోడండి. ఇంపార్టెంట్ పాయింట్, ఆ అమ్మాయితో ఎప్పుడన్నా మీ వాళ్ళు కానీ నువ్వు కానీ ఎప్పుడన్నా మాట్లాడారా ఆ మహాతల్లితో? లేదండి. ఎవరు కమ్యూనికేట్ చేయలేదా? లేదండి. పోనీ ఆ అమ్మాయి అడ్రస్ తెలిస్తే కనుక ఎవరన్నా డైరెక్ట్ కలవటానికి కూడా వెళ్ళలేదా? ఎవరు ట్రై చేయలేదా? లేదండి, ఒకసారి మా తెలిసిన వాళ్ళు వెళ్ళారండి, అది మాట్లాడడానికి ట్రై చేస్తే తను మాట్లాడకుండా డోర్ వేసేసుకున్నారండి లోపల. వాళ్ళకి ఎవరు, వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడుంటారు, ఆ పెద్దవాళ్ళు ఎక్కడుంటారు అనేది మనకు లెక్క తెలియదా? తెలియదండి, అమ్మాయి అడ్రస్ తప్ప నాకు అమ్మాయి గురించి ఏం తెలియదండి. కాదమ్మా, ఇప్పుడు నిన్ను తీసుకెళ్తే అమ్మాయి డోర్ కొట్టి అమ్మాయితో మాట్లాడతావా? ఎందుకు చేసావు నా జీవితం ఎట్లాగా అని? మాట్లాడతాను. ఇప్పుడు అతను నువ్వు వద్దు అంటున్నాడు, మాట్లాడి ఏం చేస్తావు? తను అర్థం అనుకున్నా, నేను తనని ప్రేమిస్తున్నా కదండి, అలా ఎలా వదులుకోవాలి? ఎంత హీనమైన పని చేసిన వాడిని నువ్వు కావాలనుకుంటున్నావా? బాబు కూడా ఉన్నారు కదా, తన ఫ్యూచర్ కు తనకు ఒక తండ్రి అంటారు. ఇద్దరు కలిసి ఉండమంటున్నాడు. ఆల్రెడీ 2 years నుంచి అలాగే నడిపిస్తున్నాడు అటు దుకాణం.
మరి అదే కనిపెట్టకుండా ఉంటే రెండు కంటిన్యూ అయిపోయావు కదా, ఇప్పుడు కనిపెట్టి ఏం చేసావు? కానీ తను నాతో ఉండడానికి కూడా ఇష్టపడతలేదు. నా బాబు కోసం అన్ని అన్ని ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నా. ఆ అమ్మాయిని జస్ట్ ఉంచుకోవటం వరకేనా, పెళ్లి చేసుకున్నావు అమ్మాయిని? పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నావా? చచ్చావురా అడ్డంగా అడిగావు. వెరీ గుడ్. తప్పు చేసిన వాళ్ళు ఎక్కడైనా ఈ స్టేజ్ మీద అలా ఒప్పుకోవాల్సింది. పెళ్లి చేసుకున్నావు కదమ్మా, చేసుకున్నాను. మాట్లాడండి సార్ మీరు. ఏంటి సతీష్, ఫైనల్ గా ఏమంటావు చెప్పు, దాన్ని బట్టి నేను ఫైనల్ గా మాట్లా- నాకు ఈ అమ్మాయి వద్దు. ఈ అమ్మాయి వద్దా? వద్దు, అస్సలు వద్దు. నాకు అది ఇంకో వర్జన్ ఏదో ఉంది కదా, ఇంకో చండాలం వర్జన్, ఇద్దరిని ఉంచుకుంటాను, ఆ వర్జన్ ఉందా? అది లేదా? అది లేదు, అది కూడా లేదా? వద్దు. ఇంకా ఈ అమ్మాయితో అసలు వద్దు, నాకు ఆ ఆప్షనే లేదు. ఆప్షన్ వద్దు. ఎందుకు? ఆ అమ్మాయి ఎంత నేరం చేసి వేరే మగాడితో పడుకుని కొడుకు అన్నదనా? అదే అనుకుంటున్నాను. దిగజారు మాట్లాడుతున్నాడని. అంటే దిగజారేది ఏముంది మేడం, అది అలాంటిదే కదా. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీ క్యారెక్టర్ తెలిసే వాళ్ళ పేరెంట్స్ ఎందుకే బాబు వాడు వద్దు, వాళ్ళ కుటుంబం వద్దు, చుట్టాలుగానే ఏగుతున్నాము, అవసరం లేదంటే చిన్నప్పటి నుంచి లవ్ చేశాను, నాకు బావే కావాలని ఏరికోరి నిన్ను పెళ్లి చేసుకున్నందుకు బాగా గడ్డి పెట్టావు ఆ పిల్లకి. నీలాంటి బావలు ఉండాలి జనాలకి. నువ్వేమవుతావు అమ్మా దేవి? ఈ అమ్మాయికి ఏమవుతావు? మేనత్త? మేనత్త. సిగ్గులేదమ్మా నీకు? సిగ్గులేదు? తల్లి తర్వాత తల్లి నువ్వు, అర్థమైందా? ఈరోజు నువ్వు మీ కొడుకు ఇంత బహిరంగంగా ఇంత ఇంత చండాలంగా మాట్లాడుతున్నాడంటే వాడికి మెడకాయ మీద తలకే లేదు, పిచ్చినా కొడుకు అనుకోవచ్చు. ఇక్కడ నీ బుర్ర ఏమైందమ్మా? విసిగిస్తున్న వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడేస్తారు. ఏదోటి నీ ముందే అంత ఒప్పుకుంటున్నాడు కదమ్మా, మా దగ్గర ఎవిడెన్స్ లోనే బయట పెట్టమంటావా? ఇప్పుడు ఆల్రెడీ జైలు పంపిస్తానుండు మీ అబ్బాయిని. మీ అబ్బాయి నిన్ను విసిగించాడు, మేము నిన్నేం విసిగించామమ్మా? చాలా సార్లు అడిగానండి, ఇట్లా మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, కొంచెం ఏ నువ్వు నోర్మే. ఏయ్ నీకు ఇక్కడ మాట్లాడే రైట్స్ లేవా అమ్మాయి మీద? వద్దన్నావు కదా, మాట్లాడొద్దు ఇంకా. తన మగవాడు ఏమైనా చేస్తాడు, నీకెందుకు, నువ్వు నా పెయిన్ కుక్కినట్లు ఉండి అట్లనే అమ్మా నీకు గట్టిగా ఒక 10 నిమిషాలు కంటిన్యూస్ మాట్లాడడం రావట్లా. నువ్వు గయ్యాలు గంపవంటే మేము ఎట్ట నమ్ముతాం తల్లి? మేబీ ఇలాంటి బిహేవియర్ ఉన్నప్పుడు కొంచెం విసుగ్గానే ఉంటారు లేడీస్. హ్యాపీ లైఫ్ లేదు కదా, దాన్ని నిన్నేం బ్లేమ్ చేయట్లేదు. వీళ్ళ క్యారెక్టర్ ఏంటో మాకు అర్థమైంది. ఇంకా అది బేసికలీ ఏంటంటే ఇక్కడ క్లియర్ కట్ అమ్మా, నువ్వు కొడుకుకి ఒక మంచి తండ్రిని ఎత్తుక్కుంటున్నావు, కానీ అదే కొడుకు ఎలాంటి తండ్రిని చూడబోతున్నాడు రానున్న రోజుల్లో అనేది కూడా దయచేసి మీ ఇలాంటి ఆడవాళ్ళు ఆలోచించుకోవాలి. ఏంటంటే కేవలం నా కొడుకు ఒక సెక్యూరిటీ కావాలి, సమాజంలో ఒక తండ్రి అనేటటువంటి వాడిని చూపెట్టాలి, సమాజానికి నేను ఒక మొగుడిని అనే చోటు చూపెట్టాలి అంటే కనుక ఆ మొగుడు వేరే వాళ్ళ మొగుడు అవ్వకూడదు, ఆ మొగుడు వెళ్ళి వేరే వాళ్ళ పిల్లలకి తండ్రి అవ్వకూడదు. అలాంటి మొగుడిని అలాంటి మగాడిని తెచ్చుకుని నువ్వు ఇంట్లో ఉండాలి. కానీ ఇలాంటి వాడు ఎందుకు ఇంత చేదరించుకుని? ఇక్కడ వచ్చేటటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? మొత్తం కుటుంబం అంతా కూడా ఒక క్రికెట్ టీం లాగా ఒకేలా మాట్లాడుతున్నారు. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. చిన్నప్పటి నుంచి నేనే భార్య అతనే భర్త అన్నట్టుగా మమ్మల్ని పెంచారండి, నేను లవ్ చేశానండి, అందరూ దాన్ని ఏకీభవించారు అనేటటువంటిది నువ్వు ఏదైతే చెప్తున్నావో బహుశా అది నువ్వు ఏదో కలగన్నావేమో, ఊహించుకున్నావేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఇదిగా మనుషులు ఇంత కర్కోటకంగా ఇంత భయానకంగా మారిపోతారా? ఆవిడే ఒక ఆడదే, ఎదురుగా ఉన్న ఆడదాని గురించి ఎలా మాట్లాడుతుంది? నువ్వంటే రెచ్చగొట్టావంట, అల్లరి చేసావంట, ఇబ్బంది పెట్టావంట, కాబట్టి వాడేమో ఎడారిలో తిరుగుతూ వేరే ఎండమావని ఎత్తుక్కున్నాడంట. లేదండి, తనకు ఫస్ట్ నుంచే ఉన్నది. అదే అది కరెక్టేలమ్మా. ఓకే, నేను చెప్పేది ఏంటంటే నీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అటువైపు చూసి మాట్లాడితే నాకు వాంతి వచ్చేటట్టు ఉంది కాబట్టి నీ వైపు చూసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ కనువిప్పు కలగవలసినటువంటిది నీలాంటి వాళ్ళు. ఈరోజు నీ తల్లిదండ్రులు నీ వెంట ఎందుకు లేరో నాకు అర్థం కావట్లేదు. కావాలంటే నన్ను మాట్లాడమంటే మీ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకి ఒక బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి చేస్తాం. పెళ్లి చేసేసాం కాబట్టి ఇక్కడితో చేతులు దులిపేసుకుందాం, ఆడపిల్లని ఇంట్లో పంపించేస్తే కనుక మళ్ళీ అదే ఆడపిల్ల మనం తలుపు తట్టడానికి వీల్లేదు అంటే కనుక అది కరెక్ట్ కాదు. నీలాంటి ఆడపిల్లల్ని ఎప్పుడైతే కాపాడతారో అదే అసలైనటువంటి తల్లిదండ్రులు, అదే అసలైనటువంటి పెంపకం. చాలా బాధగా ఉందమ్మా నీ పరిస్థితి చూస్తూ ఉంటే. నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చి ఒంటరిగా కూర్చున్నావు. అసలు నీ వెనకట్లో ఒక 10 మంది ఉండాలి. ఆ 10 మంది వెళ్ళి ఆడు 2 చంపలు పటాపటా అని ఇద్దరికి వాయిస్తే కనుక అసలు మాలాంటి పంచాయతీలే అక్కర్లేదు, ఇలాంటి ప్రోగ్రామ్సే అక్కర్లేదు. నువ్వు ఒంటరిగా కూర్చున్నావు, నేరస్తుడిని పట్టుకుని వచ్చి ఆవిడ పక్కన కూర్చొని ధైర్యంగా సపోర్ట్ చేస్తుంది. అమ్మ దేవి, నువ్వే హైలైట్. మీ పేరు దేవియే కదా, మీరే హైలైట్. ఎందుకంటే ఆ కుటుంబం వేరో మీ కుటుంబం వేరో కాదమ్మా, ఇదంతా ఒకే కుటుంబం. ఇలాగ ఉమ్మడి కుటుంబాల్లోనే ఈ విధంగా పరిస్థితులు ఉంటే కనుక బయట నుంచి తీసుకొచ్చేటటువంటి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిళ్ళు ఇంక ఏ విధంగా ఉంటాయమ్మా? ఆలోచించుకోవటానికే భయంకరంగా ఉంది. ఈరోజు మా అబ్బాయి బుద్ధి తక్కువయ్యి తప్పు చేశాడండి, వాడు ఎంత చెప్పినా ఎంత గడ్డి పెట్టినా కూడా వాడు వినట్లేదు, మీరు బాగు చేయండి, అందు గురించి ఇక్కడ తీసుకొచ్చానని అంటావేమో అనుకున్నాను తల్లిగా. నువ్వు ఇంకా మాట్లాడకమ్మా, ఇంకా మాట్లాడుకో. ప్రశ్నకు సమాధానం కాదు, నువ్వు ఎన్ని సమాధానాలు చెప్పినా కూడా దారుణంగా అనిపిస్తుంది మాకు. ఎందుకు ఏం మాట్లాడతావు నువ్వు? నా కొడుకుని బాగు చేయండి, ఒక తాగుబోతూ తిరుగుబోతులాగా వీడికి ఒక అమ్మాయికి వ్యసనం అయిపోయింది, ఆ అమ్మాయితో కొడుకు కూడా కన్నాడు, ఈయన ఇలా వదిలేస్తే కనుక ఇంకెంత అమ్మాయిలను తీసుకొస్తాడో, ఇక్కడ ఒక అమ్మాయి పేక్కోసాడు, రేపొద్దున మమ్మల్ని అందరినీ రోడ్డు మీద వేస్తాడు, మా పరువు పోద్ది, మా పరువును కాపాడండి అని అడుక్కోవటానికి వచ్చావని అనుకున్నాను. కాదు,
కొడుకు భుజం మీద ఇలా తట్టి, అరే వెల్డన్ రా, నువ్వు బెలే తీసుకొచ్చావు, ఒకటేటి ఇంకో ఇద్దరిని తీసుకురా, ఇలా అల్లరి పెట్టేటటువంటి ఆడపిల్లల్ని ఇదే విధంగా బుద్ధి చెప్పాలని నువ్వు ఆ అబ్బాయికి నేర్పిస్తున్నావు అంతే. నువ్వు ఒక డిగ్రీ ఇచ్చి ఇంట్లోంచి పంపిస్తున్నావు. బహుశా మీ మొగుడు కూడా నీతో ఇలా చేస్తుంటే కనుక అప్పుడు తీరుండేది నీకు. ఇవన్నీ అర్థం కావు కదమ్మా. మనకు గుచ్చుకునేంత వరకు ఆ ముళ్ళు కాదుగా. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు తెలుసా? ఇందాక నుంచి నీ బాడీ లాంగ్వేజ్, నీ మాట్లాడేటటువంటి స్టైల్ చూస్తుంటే ఎంత భయం వేస్తుందో తెలుసా? నీలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి. ఇలాంటి ఆడవాళ్ళు ఇంట్లోకి బహుశా ఎవరన్నా ఆడపిల్లని ఇంట్లోకి పంపించాలి అంటే కనుక భయపడి వణికిపోయి చచ్చిపోవాలన్నమాట. ఆ అబ్బాయి అంత గర్వంగా మాట్లాడుతున్నాడంటే కనుక, ఎందుకంటే కనుక ఒకటి అక్కడ ఉండేటటువంటి అమ్మాయి ఇతన్ని అట్రాక్ట్ చేసుకుంది కాబట్టి వీళ్ళిద్దరు ఏదో ప్రేమ దోమ అని తిరుగుతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో సతీష్ ఇలాగ 2 కొమ్ములు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇంకొక అంశం ఏంటో తెలుసా? ఎందుకు ఇంత ఇలా విర్రగిపోతున్నాడు? పక్కన ఉన్న తల్లిదండ్రులు కూడా అదే భాష మాట్లాడుతున్నారు కాబట్టి. ఇంకో అంశం ఏంటో తెలుసా? ఊరు పెద్దలందరూ కూడా 2 వైపుల కుటుంబాలను తీసుకొచ్చి ఈ అమ్మాయిని ఏమొచ్చి పిచ్చిదాన్ని చేసి, నీ తప్పు వల్లే ముందే ఆ అమ్మాయి ఉంది కదా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఏమొచ్చి ఈ అమ్మాయిని బ్లేమ్ చేసి, మీ సైడ్ ఉండేటటువంటి వాళ్ళు ఏమొచ్చి ముందే నువ్వు కహానీ చూసావు కదా, పెళ్లిపేటల మీదే కహానీ చూసావు కాబట్టి నీకు మొత్తం అంతా తెలుసు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే మీరు మాట్లాడేటప్పటికి ఇంకేముందమ్మా? ఆ అబ్బాయికి ఈరోజు 2 కొమ్ములు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? అందరూ ఒకే పాట పాడుతున్నారు. విచిత్రం, ఆశ్చర్యం. రేపొద్దున ఈ సతీష్కి ఎవరు బుద్ధి చెప్తారో తెలుసా? ఇక్కడ కొడుకున్నాడు చూడు, వాడు చూపెడతాడు. ఎవరు చూపెట్టరు, సమాజంలో ఎవరు బుద్ధి చెప్పరు. వాడు వచ్చి బుద్ధి చెప్తాడు. ఏనాన్న నేను పెరిగేటటువంటి వయసులో నువ్వు ఎక్కడ పోయారా? ఆడలతో షికారులు తిరుగుతున్నావా, వేరే కాపురాలు పెడుతున్నావా అని చెప్పి ఆడు కొడతాడు చూడు, 2 చెంపలు పెట్టి. అప్పుడు మనోడికి బుద్ధి వస్తుంది. ఏం సతీష్ సైలెంట్ అయిపోయావు? ఏం లేదు, గట్టిగా గుచ్చుకున్నాయా? నేనే మాట్లాడదలుచుకోలేదు. నువ్వు మాట్లాడిన ఇక్కడ ఎవడో వినడానికి రెడీగా లేరులే. అమ్మ, ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు తల్లి. దయచేసి ఒక పోరాటం చేయి. ఇక్కడ ఎటువంటి పోరాటం చేయాలి అంటే తెలుసా? అడుక్కునేటటువంటి పోరాటం వద్దమ్మా, అడుక్కోవద్దు. ఇంకా దాసోహం, నా భర్త నాకు కావాలి, నా భర్తను చిన్నప్పటి నుంచి ప్రేమించాను, నా కొడుకు తండ్రిని ఇప్పించండి, ఇలాంటి అడుక్కునేటటువంటి పరిస్థితి వద్దు. నువ్వు హక్కుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి, లీగాలిటీస్ గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి. ఎవరినైతే ఆశ్రయిస్తే కనుక మొత్తం ఇతన్ని ఆమెని అందరినీ లోపల వేస్తారో అటువంటి మాటలు మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఆసన్నమైంది ఈరోజు. అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ. మేడం మీరేమంటారు? మేడం, ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడైనా కానీ ఎపిసోడ్స్ మామూలుగా కానీ బయట కానీ లీగల్గా ఎవరు వెళ్ళొద్దు, అనవసరమైన కేసులు వేయొద్దు, రియల్గా సఫర్ అవుతున్న అమ్మాయిలకి న్యాయం జరగట్లేదు అని రెగ్యులర్గా మనం మాట్లాడుతుంటాం. ఈ కేసు దానికి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ స్టేజ్ మీద ఒక తల్లి కొడుకు మాట్లాడుతున్న విధానం ఎంత అధ్వానంగా ఉందంటే, ఆ అమ్మాయి ఎంత మ్యానిపులేట్ చేయడానికి చూస్తుంది. అమ్మాయి ఏ తప్పన్నా పిల్లలు చేసినప్పుడు కడుపులో పెట్టుకుంటారు, అది కామనే. కానీ ఈ అమ్మాయి ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఏది ఆ మేనకోడలు, సొంత మేనత్త ఈ రకంగా మాట్లాడకూడదు. యాక్చువల్గా మేనకోడలుగా ఉన్నప్పుడు ఎవరైనా బాగానే ఉంటారు, నెత్తి మీదకి ఎక్కించుకుంటారు, అసలు చాలా కూతురుల కంటే బాగా చూసుకుంటూ వెళ్తారు, ఎందుకంటే అన్న అంటే ఇష్టం కాబట్టి. కానీ ఇక్కడికి వచ్చేసరికి, కోడల పాత్రలోకి వచ్చేసరికి మేనకోడలైనా ఏ కోడలైనా కానీ ఇంకా విలనే. ఇంకా ఆ రిలేషన్కి మరి ఎందుకు అంత స్పాయిల్ అవుతుందో అర్థం కావట్లా. వీళ్ళ విషయానికి వచ్చేసరికి అంత క్లియర్గా రెడ్ హ్యాండెడ్గా దొరుకుతుంది. వాళ్ళ అబ్బాయి మిస్టేక్ చేశాడు, వేరే అమ్మాయిని ఉంచుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, సీక్రెట్గా పిల్లోడిని కనేస్తున్నాడు. అంటే ఇదంతా ఈ 3 yearsలో నడుస్తుంది. ఈవిడికి తెలియడానికి లేట్ అయింది, కానీ పిల్లోడు కూడా పుట్టేశాడు. అంటే వాడు ఇంట్లో నుంచి డబ్బు పట్టుకొని వెళ్తూ అతను చేస్తున్న బ్లేమింగ్ ఏంటి? ఆ అమ్మాయి ఫోన్లు మాట్లాడుతుంది. ఏం ఫోన్లు? తన ప్రొఫెషన్ అది, రియల్ ఎస్టేట్ బిజినెస్ల కోసం మాట్లాడుతుంది. నెక్స్ట్ అమ్మాయి వంట చేయదు. ఎందుకు చేయదు? నువ్వు అసలు ఇంట్లోనే ఉండవు. ఏదో సడన్గా వస్తే ఇంట్లో వంట ఎందుకు ఉంటుంది? ఆవిడ వరకు వండుకుంటుందో, లేకపోతే ఆవిడ పని ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. ఆ వంక చూపిస్తున్నావు. ఈవిడ వచ్చి అసలు రెస్పెక్ట్ ఇవ్వదా ఆ అమ్మాయి అన్నట్టు మాట్లాడుతుంది. అంటే వీళ్ళ బిహేవియర్ ఎట్లా ఉందంటే, ఎలా అయినా ఆ అమ్మాయిని వదిలించుకోవాలి. ఆ పిల్ల పిచ్చతనం ఏంటంటే, బాగా చిన్నప్పటి నుంచి భర్త అనుకున్నానండి, ఈయన్నే చేసుకోవాలనుకుంటున్నాను, క్యారెక్టర్ లేదు, ఒక అమ్మాయి ఉంది, ఒక లవర్ ఉంది అని తెలిసిన తర్వాత కూడా పెళ్లి చేశారు. విడ్డూరం ఏంటంటే, సమాజం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అతని చెంపలు పగలగొట్టాల్సింది పోయి, అరే బాబు పర్వాలేదు, మగాడు ఏం చేసినా పర్లేదు అంటే వాళ్ళ అమ్మ సేమ్ అదే మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? మా అబ్బాయి ఆ అమ్మాయి అలా రెచ్చగొడుతున్నందుకు అంటున్నాడు, కానీ రియల్గా అట్లా లేదంటే ఒక సెకండ్ వింటే మనకు అదే అనిపిస్తుంది, ఓహో రెచ్చగొడుతుంటే అన్నాడేమో. ఆ పిల్ల ఎవిడెన్స్లు చూపించకపోతే అతను భాగవతం ఏంటో తెలియదు. ఇప్పుడు మనకి అదే ఆరోగ్యన్సీతో చెప్తున్నాడు, అవునండి నాకు ఒక అమ్మాయి ఉంది, పిల్లోని కన్నాను, ఏం చేస్తారు? పెళ్లి చేసుకున్నాను, ఎదురు పెళ్లి చేసుకున్నానంట. ఒక అమ్మాయి ఉందండి, ఉంచుకున్నానండి అంటే ఇప్పుడు కర్మ కొద్ది ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఇదేదో చిన్న క్రైమ్. నువ్వు ఎక్కడైతే ఈ స్టేజ్ మీద సెకండ్ మ్యారేజ్ అయ్యిందండి అని ఒప్పుకున్నావో ఆ ఒక్క ఎవిడెన్స్ చాలమ్మా మీ ఇద్దరిని లోపల పంపించడానికి. ఎందుకంటే నీ పెళ్ళికి మీ అమ్మ కూడా ఉందట. నాన్న
చాలా సందర్భాల్లో ఎవరిని కేసులు వేయొద్దమ్మా, కాపురాలు నిలబెట్టుకోండి, అందులోనూ పిల్లలున్న కేసుల్లో కాపురాలే నిలబెట్టుకోండి అని చెప్తాం. నీ వెనక మీ పేరెంట్స్ లేరు అనేది అబద్ధం అమ్మా. ఎందుకు అంటున్నారంటే నువ్వు ఇక్కడ ఈ స్టేజ్ మీద కూర్చొని ఒక మూర్ఖమైన మాట మాట్లాడు. నా పిల్లోడికి తండ్రి కావాలండి, నాకు ప్రేమించిన భర్త కావాలండి అంటే వాడు ఎంత హీనంగా మాట్లాడుతున్నాడో తెలుసా నిన్ను? నాకు ఆ అమ్మాయి అవసరం లేదండి అంటున్నాడు. ఏంటి, ఎవరు నువ్వు? పురుగువా మనిషివా? నీకో ఫీలింగ్స్ ఉంటేగా, నీకో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందిగా. ఇట్లాంటి హీనుడు నీకు అవసరమా? ఇతను భర్తగా కావాలా నీకు? ఏ రకంగా నీకు భర్త అవుతాడు? ఏ రకంగా క్యారెక్టర్ ఉంది వీళ్ళకి? ఇలాంటి వాళ్ళు అమ్మ కోట్ల చుట్టూ తిరగాల్సింది. ఈ రోజున మన ఇండియన్ చట్టాలు ఇలాంటి వాళ్ళకి సెట్ అవుతాయి. జీవితాలు సర్వనాశనం అయిపోయి 3 to 5 years 10 years కోట్ల చుట్టూ తిరిగి పిప్ అయిపోతూ ఉంటారు చూడు. దానికి వీళ్ళు పర్ఫెక్ట్ అర్హత ఉన్న అక్యూజ్డ్స్ కింద లెక్క. ఈ రోజున మీరు ఫైల్ చేసే కేసులు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి అంటే నీ పెద్ద మనుషులు వద్దు, మీ ఇంట్లో వాళ్ళు వద్దు, నువ్వు సంపాదించుకుంటున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు, నీ పిల్లోని నువ్వు పోషించగలవు. అర్థమవుతుందా? సమాజంలో మీరిద్దరూ కరెక్ట్గా బతికి వీళ్ళని ఏం చేయాలని ఇప్పుడు ఆలోచిద్దాం. లీగల్ ప్రాసెస్లో బైగామీ కేసు అంటారమ్మా. భార్య బతికుండగా లీగల్గా ఇంకొక పెళ్లి చేసుకుని పిల్లల్ని కనటం. ఆల్రెడీ పిల్లాడు పుట్టాడు, ఎవిడెన్స్ వాళ్ళిద్దరూ బర్త్ సర్టిఫికెట్లో అక్కడ హాస్పిటల్ దగ్గర డెలివరీ అప్పుడు ఈయనే హస్బెండ్ అని క్లియర్గా రాసి ఉంటుంది. ఈ సీడీ ఏదైతే ఉందో ఇది రికార్డ్ చేసుకోండి అమ్మా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళిద్దరి మీద ఆ పెళ్లిలో ఉన్న వాళ్ళ మీ అత్తామామలందరికీ దుకాణం తెలుసు. ఈ క్రిమినల్ కేసుని మీరు 2 కేసుల కింద వెయ్యండి. ఒకటి బైగామీ కేసు, భార్య ఉండగా విడాకులు రాకుండా ఇంకొక పెళ్లి చేసుకోవడం. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారమ్మా. అబోవ్ 7 years పనిష్మెంట్ కేసు. వీటిలో 41 నోటీస్ ఉండదు, అంటే స్టేషన్ బెయిల్ ఉండదు. ఈ కేసు ఫైల్ చేయండి వాళ్ళ మీద. వాళ్ళకి ఆ బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి నీకు పెళ్లి జరుగుతున్నప్పుడు దానికి తెలుసుగా, ఆల్రెడీ క్లారిటీ ఉందిగా, వచ్చి దుకాణం పెట్టిందిగా, పెళ్లి ఆపడానికి ట్రై చేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది. అలాంటి క్యారెక్టర్ తోటి ఈయన ఉంటున్నాడు. వీడికి బుద్ధి రావాలిగా. అర్థమవుతుందా? నీ వెనక మా టీం అంతా ఉంటుంది. మీరు ముందు ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి వెళ్తూనే మీరు ఆ కేసు బుక్ చేయాలి. లేదా రేపైనా కానీ మీకు ఏ లీగల్ డ్రాఫ్టింగ్ కావాలన్నా మేము హెల్ప్ చేస్తాం. ఓకేనా? 2 498 కేసు అమ్మ. పోలీస్ స్టేషన్లో వేయాల్సిన అత్తమామలు మీరంతా ఉన్నారుగా, వీళ్ళ ఫ్యామిలీ ఇంకో 4-5 మొత్తం అందరి మీద ఈ కేసు ఫైల్ చేయండి. డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ ఇచ్చావు ఆ రోజు, నీ దగ్గర నుంచి డబ్బు పట్టుకొని పోతున్నాడు, ఇంట్లో తాళిబొట్టు తీసుకెళ్లి తాకట్లు పెట్టుకుని ఆ అమ్మాయికి డబ్బులు అరేంజ్ చేస్తున్నాడు, ఇవన్నీ తాకట్లు పెట్టిన రిసిప్ట్లు అవన్నీ ఉన్నాయి. ఈ కేసు ఫైల్ చేయండి అమ్మా. దగ్గర అబోవ్ 5 years వీళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతారు. నెక్స్ట్, బాబుకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత అతంది. డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ వెయ్యి. అతను డైవర్స్ కేసు ఫైల్ చేస్తే మీరు డైవర్స్ ఇవ్వద్దు, జ్యుడిషియల్ సపరేషన్ అని ఒక కేసు వేయండి. కాపురం కావాలని వేయొద్దు, రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ అంటారు. అలాగే అతను డైవర్స్ కోసం వేస్తే కనుక నువ్వు ఖచ్చితంగా డైవర్స్ కంటెస్ట్ చేస్తూ నాకు జ్యుడిషియల్ సపరేషన్ కావాలండి అని వేయండి. అంటే భార్యాభర్తలుగా మీరు కొంతకాలం దూరంగా ఉండడం. అతనికి ఆల్రెడీ వేరే అమ్మాయి ఉంది కదండి, నడుస్తుంది కదండి అంటే నువ్వు ఫస్ట్ వేసిన బైగామీ కేసు ఉంది చూసావా, వాళ్ళకి అడ్వకేట్ ఫీజులు, కోర్టుల చుట్టూ తిరిగే విధానానికి, ఆయన సంపాదనకి వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆవిడ అప్పనంగా కూర్చొని తింటుంది, ఒక అమ్మాయి జీవితం నాశనం చేసి. అర్థమవుతుంది? అక్కడ పిల్లోడికి మెయింటెనెన్స్, ఇక్కడ పిల్లోడికి మెయింటెనెన్స్, అడ్వకేటులు ఫీజులు తడిసి మోపిడయ్యి ఎందుకు చేశాను బాబు ఈ తప్పు అని ఇప్పుడు వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నాడు చూసావా, అది మొత్తం దిగిపోద్ది. పిండి లీగల్గా దిగితే ఎలా ఉంటుందో మాకు తెలుసు. అర్థమవుతుందా? నీకు వెనకాల ఎవ్వరు లేరు. ఎందుకు ఎవరి మీదో డిపెండ్ అయిపోయి భర్త లేకపోతే బతకలేవు. భర్త కోసం, కుటుంబం కోసం బతకాలి. ఎవరు అంత అర్హత ఆ వ్యక్తికి ఉండాలి. అర్హత లేని వ్యక్తి కోసం ఒక్కసారి పెళ్ళయింది కాబట్టి భర్తతోటే ఉండాలండి అంటే అది చాలా హీనమైన క్యారెక్టర్ కింద లెక్కమ్మ. అంత హీనంగా ఉండాల్సిన అవసరం లేదు. కాస్త సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండండి. ఎందుకంటే రేపొద్దుట నీ కొడుకు మీద ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంది. అర్థమవుతుందా? మీ పేరెంట్స్తో కూడా మేము మాట్లాడతాం, వాళ్ళ సపోర్ట్ మీకు ఉంటుంది, లీగల్గా మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. అమ్మ, ఒక మేనత్త అనే పదానికి అర్హత లేని వ్యక్తివి తల్లి నువ్వు. ఎందుకంటే నీ అన్న కుటుంబంలో ఏదన్నా తేడా వస్తే నీ పుట్టిల్లు అది. ఇమ్మీడియట్గా గుండెలు బాదుకొని వెళ్ళి ఆడవలసిన సీను, ఆ పిల్లకి ఏదైనా వాళ్ళ హస్బెండ్ నుంచి ప్రాబ్లం వస్తే నువ్వు అక్కడ కూర్చొని ఆ అమ్మాయి ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన మేనత్తవి నువ్వే ఒక అక్యూజ్డ్ కింద, నువ్వే ఒక అమ్మాయిని హింసించే పాత్రలో నువ్వు కూర్చొని ఉన్నావు. ఏం మాట్లాడాలి మీలాంటి వాళ్ళతోటి? ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నావో తెలుసా నీకు? అమ్మ పిల్లలు ఏ తప్పు చేసినా కడుపులో పెట్టుకుంటారు తల్లి, కాదనట్లా. కానీ దానికి ఒక లిమిట్ ఉంటుందిగా. ఇదే పని నీ కూతురు లైఫ్లో జరిగితే అల్లుళ్ళు అట్టగా వెనకేసుకొస్తావా? మరి కొడుకుని ఎందుకు వెనకేసుకొస్తున్నావు నువ్వు? మీ ఆయన చేసుంటే నీకు తెలిసేది ఆ బాధ. నీ కూతురికి జరుగుంటే నీకు తెలిసేది. వాళ్ళకి జరగాలని నేను అనట్లా, కర్మ కొద్దీ.
మారండి అమ్మా, ఇప్పటికైనా మారండి తల్లి. మీలాంటి వాళ్ళ వల్ల నిజంగా మంచి అత్తమామల కోట్ల చుట్టూ తిరగలేక, హస్బెండ్లు కోట్ల చుట్టూ తిరగలేక చేస్తున్నారు ఆ ఫాల్స్ కేసుల్లో. మీ అబ్బాయికి బుద్ధి చెప్తావా? అమ్మాయితో ఏమైనా మళ్ళీ సెటిల్మెంట్ చేసి వాళ్ళని వదిలిస్తారా? ఏదో గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి చూడండి, లేదంటే ఆ అమ్మాయి ఓ 2-3 డేస్లో లీగల్గా ప్రొసీడ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కేసులకి మేము ఇలాంటి కేసుల్లో చాలా సీరియస్గా సపోర్ట్ చేస్తామమ్మా. తర్వాత నువ్వు ఏమైనా మాకు అనవసరం. అరే వాళ్ళు టీవీ షోకి వెళ్ళి అడ్డంగా ఇరుక్కున్నామే అనుకున్నా కానీ మేమేం చేయలేం. ఎందుకంటే న్యాయం కోసం అమ్మాయి మా దగ్గరికి వచ్చింది, ఆ అమ్మాయికి మేము న్యాయం చేసి తీరుతాం అంతే. ఏం బాబు, ఏం మాట్లాడాలి నీతో? సొంత బావవి ఏరి కోరి పెళ్లి చేసుకుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? ఏం చూసుకొని? ఎంత నీ నెల సంపాదన ఎంత? 2 కుటుంబాలు మెయింటైన్ చేసే అంత ఎంత ఇచ్చావు ఆ పిల్లకి సెటిల్మెంట్కి? అప్పట్లో సెటిల్మెంట్ చేసుకున్న అమ్మాయితో మళ్ళీ ఎలా దుకాణం పెడతావు నువ్వు? ఆ అమ్మాయికి ఎంత సిగ్గులేదు? ఒక అమ్మాయితో ఉంటే ఇంకొక అమ్మాయితో ఉండాలనే రూల్ లేదు కదా మేడం. ఏం రూల్ లేదు? అదే ఆ రూల్ ఏంటో చూపిస్తాం ఇప్పుడు. నీలాంటి వాడితో మాట్లాడదు ఇక్కడ. నీలాంటి వాడితో మాట్లాడడం కూడా దండగా. నీ పులుసు పిండే వాళ్ళు బయట ఉన్నారు ఆల్రెడీ. జైల్లోకి వెళ్ళి 4 రోజులు వాయిదీస్తే నిన్ను దాన్ని అప్పుడు తెలుస్తుంది. ఏమ్మా, ఇంకా మీ అత్త ఏదో కొంచెం ఆలోచిస్తుంది కానీ ఆయనకైతే ఇంకా బుద్ధి రాలేదు. అలాంటి వ్యక్తికి ఇంత మేము గట్టిగా అరిచి కూడా చెప్పలేము, ఎందుకంటే మూర్ఖమైన స్టేజ్లో ఉన్నాడు. నువ్వు ఇక్కడేం క్యారెక్టర్ లెస్ కాదు, నువ్వు ఎక్కడ ఏమి తప్పులు చేయలే. ఉన్నంతలో భర్త కావాలనుకుంటున్నావు. ఇలాంటి భర్త వద్దు. అలానే ఇతన్ని వదలొద్దు. జీవితకాలం ఇతన్ని భర్తగా ఉండాల్సిందే, కోట్ల చుట్టూ తిరగాల్సిందే. ఇదే నువ్వు అతనికి ఇచ్చే పెద్ద పనిష్మెంట్. ఇది నువ్వు చేయలేదనుకో ఇలాగే వాగుతాడు. ఏదో నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు బయటికి వెళ్ళి. అవసరమా నీకు? కాదు కదా. లీగల్గా ప్రొసీడ్ అవ్వండి నాన్న. ఓకే వెళ్ళండి. మీరు వెళ్ళండి అమ్మా. మీకు బుద్ధి చెప్పేవాళ్ళు ఆల్రెడీ వస్తారులే, వెయిట్ చేయండి. సిరి, మేడం సార్ చెప్పినట్టుగా చెయ్యి. ఎందుకంటే ఆల్రెడీ మేడం చెప్పారు, ఇంకా అంత అసహ్యంగా వద్దు, నాకు ఇవిడొద్దు, ఆవిడే కావాలన్న వాళ్ళతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. మేడం చెప్పినట్టుగా చేసి కేసులన్నీ కూడా వేసి నీకు నెలకు మెయింటెనెన్స్ కావాల్సింది ఏంటో మేము సపోర్ట్ చేస్తాం నన్ను లీగల్ డాక్యుమెంట్స్లోనూ అంతా చూసుకోండి ఒకసారి. మీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడతాను నేను. జాగ్రత్త. వెళ్ళమ్మా. మేడం ఈ కేసులో అతనికి ఏదో కౌన్సిలింగ్ ఇచ్చేసి మనం మాట్లాడినా సెట్ కాదండి. ఎందుకంటే అతను ఇక్కడ మేము భయపడి కాసేపు డ్రామా ఆడొచ్చు, కానీ ఆ డ్రామా ఆడడానికి కూడా అర్హత లేదు అతనికి. అంత క్రూయల్గా మాట్లాడుతున్న వ్యక్తిని ఆ అమ్మాయితో కలిపి పంపించడం కూడా దండగా. ఇంకొక స్టేజ్లో చాలా చీప్గా మాట్లాడుతున్నాడు. రేపొద్దుట అంటగట్టేస్తాడు ఏదైనా క్యారెక్టర్లు. కుర్రాడు ఇంకొంచెం పిల్లోడు పెరిగినాక మగపిల్లలకి ఏమున్నాడు గబుక్కుని డౌట్, ఆహా డాడీ అందుకే వెళ్ళిపోయాడు, తప్పు వాడి దగ్గర పెట్టుకొని ఆ పిల్లని అంటున్నది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో అట్లాంటి వాళ్ళు కోట్ల చుట్టూ తిరగడం బెటర్ అండి. మంచి సజెషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. Thank you. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.